హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను చాలా సింపుల్గా ఎగ్లెస్ సన్ఫ్లవర్ కేక్ని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ఈ లైక్ వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అది కూడా మీకు నచ్చితేనే. సో లేట్ చేయకుండా కేక్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్ వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగుని వేసుకోండి. దీంట్లోకి 1/3 కప్ వరకు షుగర్ని కూడా వేసుకొని ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. దీంట్లోకి ఇప్పుడు ఇలా 1/4 కప్ వరకు అన్సాల్టెడ్ బటర్ని, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఆయిల్ ప్లేస్లో బటర్ని యూజ్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని 3/4 కప్ వరకు మైదా పిండిని, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకొని బాగా జల్లించేసుకోండి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఎలాంటి లంప్స్ లేకుండా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇప్పుడు దీంట్లోకి నేను ఫ్లేవర్ కోసం బటర్ స్కాచ్ ఎసెన్స్ వేస్తున్నాను. ఇంకా ఎల్లో జెల్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. కావాలంటే మీరు నార్మల్ కేక్ స్పాంజ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకు అట్రాక్టివ్గా ఉండడం కోసం నేను ఇక్కడ ఎల్లో కలర్ అయితే యాడ్ చేశానండి. నేను ఇక్కడ జెల్ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. నార్మల్ కలర్స్ని యూజ్ చేయొద్దు, అవి హెల్త్కి అంత మంచివి కాదండి. సో ఈ విధంగా నేను 6 ఇంచ్ కేక్ టిన్ని తీసుకొని ఆల్రెడీ బటర్ పేపర్ని లైన్ చేసి ఉంచాను. దీంట్లోకి బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఈ విధంగా చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి బాగా ట్యాప్ చేసేసుకోండి. ఇలా ట్యాప్ చేసేసుకొని ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మౌల్డ్ని ఉంచి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసేసుకోండి. థర్టీ మినిట్స్ తర్వాత ఈ విధంగా నైఫ్కి వచ్చి చెక్ చేసుకోండి. నైఫ్ క్లీన్గా రావాలండి. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా కూల్ చేసుకుందాం. ఈలోపు విప్పింగ్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ అయితే 1 కప్ వరకు విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకొని ఫస్ట్ అయితే లో స్పీడ్లో విప్ చేసుకున్నానండి. తర్వాత మీడియం టు హై స్పీడ్లో విప్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ అయిన విప్పింగ్ క్రీమ్ అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, బటర్ స్కాచ్ ఎసెన్స్ అయితే వేస్తున్నాను నేను. ఆల్రెడీ నేను కేక్ స్పాంజ్లో బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసాను కదా, సో అందువల్ల క్రీమ్లో కూడా వేసాను. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. మన కేక్ కూడా కంప్లీట్గా కూల్ అయిపోయిందండి. ఈ విధంగా నైఫ్తో చుట్టూ ఈ విధంగా అనుకొని ఒకసారి ట్యాప్ చేసినట్లయితే మన కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా ఈ విధంగా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చిందండి కేక్ అనేది. నేను ఇక్కడ 3 లేయర్స్ అయితే కట్ చేస్తున్నాను. కేక్ అనేది కొంచెం స్పాంజీనెస్ ఎక్కువైపోయిందండి. సో అందువల్ల నేను చాలా కేర్ఫుల్గా కట్ చేస్తున్నాను. మీరు ఈ క్వాంటిటీస్తో కేక్ని ప్రిపేర్ చేస్తే 2 లేయర్స్ మాత్రమే కట్ చేసుకోండి. కొంచెం ప్రాక్టీస్ లేని వాళ్ళకి 3 లేయర్స్ అయితే రావండి, బ్రేక్ అయిపోతాయి. నాకే బ్రేక్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా నాకు కొంచెం బ్రేక్ అయితే అయిపోయింది. అయినా కూడా నేను అడ్జస్ట్ చేసేసాను. ఈ విధంగా కొంచెం షుగర్ సిరప్ని అప్లై చేసేసుకుని విప్పింగ్ క్రీమ్తో కోట్ చేసేసుకుంటున్నాను. సేమ్ అదే విధంగా 3 లేయర్స్ కూడా అరేంజ్ చేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. చూస్తున్నారు కదా, సెకండ్ లేయర్ని కూడా ఇదే విధంగా సేమ్ నేను ప్రాసెస్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్ లేయర్ని కూడా ఉంచి మరలా షుగర్ సిరప్ని అప్లై చేసుకుని విప్పింగ్ క్రీమ్తో కోట్ అయితే చేసేసుకుంటాను. చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా కేక్స్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అంత కష్టమేమీ కాదు. 1-2 కేక్స్ సరిగా రాకపోయినా నెక్స్ట్ నుంచి మీకు బాగా వస్తాయండి. ఇంట్లో వరకు కేక్స్ చేసుకోవడం నేర్చుకుంటే సరిపోతుంది మనకి. మన పిల్లల బర్త్డేస్కి, మన బర్త్డేస్కి నచ్చిన థీమ్లో, నచ్చిన కలర్స్లో ఇంట్లోనే
చాలా ఈజీగా కేక్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మన చేతులతో మనం చేసుకుంటే చాలా హైజీన్గా ఉంటుంది. ఇంకా ఆ ఫీలింగే వేరేగా ఉంటుందండి మనమే చేసామంటే కేక్ అనేది. సో తప్పకుండా అందరూ కూడా ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. నేను కూడా ఎలాంటి బేకింగ్ క్లాసెస్కి వెళ్ళలేదండి, జస్ట్ చూసి మాత్రమే నేను ట్రై చేస్తుంటాను. ట్రై చేసిందే మీకు ఇలా వీడియో తీసి చూపిస్తుంటాను. ఇక్కడ నేను సన్ఫ్లవర్ డిజైన్ అయితే వేద్దాం అనుకుంటున్నానండి. సో ఈ విధంగా ఎల్లో కలర్ విప్పింగ్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. లీఫ్ నాజిల్ ఉంటుంది కదా, ఆ నాజిల్ని ఇక్కడ నేను పైపింగ్ బ్యాగ్లో ఫిట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇదే విధంగా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. సన్ఫ్లవర్ డిజైన్ అనేది చాలా ఈజీ అండి, చూడ్డానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మన ఛానల్లో చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి, అవి మీకు చాలా యూజ్ అవుతాయి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారందరికీ కూడా ఉపయోగపడతాయండి. సో చాలా థీమ్స్ అయితే ఉన్నాయండి, ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించాను. ఎగ్లెస్ కూడా ఉన్నాయి, ఎగ్ వేస్ కూడా ఉన్నాయి. హాఫ్ కేజీ కేక్ ఎలా చేసుకోవాలి, 1 కేజీ కేక్ ఎలా చేసుకోవాలి, 1.5 కేజీ కేక్ ఎలా చేసుకోవాలి, అన్నీ కూడా చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి. ఇలాంటి విప్పింగ్ క్రీమ్ లేకపోయినా కూడా ఇంట్లోనే కేక్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకొని కేక్ని డెకరేట్ చేసుకోవాలో కూడా నేను చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి. బటర్తోనే ఇంట్లోనే ఈజీగా కేక్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసేసుకొని కేక్ని చాలా అందంగా డెకరేషన్ అయితే చేసుకోవచ్చండి. చాలా వివరంగా అయితే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేశాను, తప్పకుండా వెళ్ళి చూడండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి సన్ఫ్లవర్ డిజైన్ అనేది ఎంత ఈజీగా వచ్చేసిందో. గ్యాప్స్లో కూడా నేను ఈ విధంగా ఫిల్లింగ్ అయితే చేస్తున్నాను, కింద బోర్డర్ అయితే ఇస్తున్నాను. మిడిల్లో మనకి సన్ఫ్లవర్లో ఈ విధంగా బ్లాక్ కలర్ ఉంటుంది కదా, నేను ఇక్కడ చాకో చిప్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా చాకో చిప్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా గ్రీన్ కలర్తో ఇలా కింద ఆకు అనేది వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆకు అనేది వేస్తున్నాను. చూస్తున్నారు కదా, మన కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే సన్ఫ్లవర్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చాలా యమ్మీగా వచ్చింది. అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది కదా మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందనే విషయం. చూస్తున్నారు కదా, యమ్మీ యమ్మీ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.